సో హలో గైస్, మనమైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం. ఇది వచ్చేసి మన తమిళనాడు ట్రిప్ 4 days వెళ్ళాం. సో 4th డే చెన్నైలో కూలీ మూవీ చూసాం కాబట్టి అది నెగోషియబుల్ పక్కన పెట్టేసి 3 days ట్రిప్ అండి ఇది బేసిక్గా. సో ఇట్ స్టార్ట్స్ విత్ చెన్నై అండ్ ఎండ్స్ విత్ చెన్నై. వయా చెన్నై చెప్పుకుందాం. మీకు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ నుంచి అయితే చెన్నై 6 hours వెళ్ళిపోవచ్చు, హైదరాబాద్ నుంచి అయితే 12 hours వెళ్ళిపోవచ్చు. ఐ గెస్ వైజాగ్ నుంచి కూడా 10 to 12 hours వెళ్ళిపోవచ్చు. లైక్ వేరే దగ్గర నుంచి అయినా సరే మీకు బెంగళూరు నుంచి కూడా 5 hours వెళ్ళిపోవచ్చు చెన్నై. కేరళ నుంచి ఎవరైనా చూస్తున్నట్లయితే ఐఎమ్ సారీ, నాకు తెలీదు. అండ్ ట్రైన్ డీటెయిల్స్ కూడా నేను మాక్సిమం క్యాప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తా. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మార్నింగ్ 5 AM కల్లా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆర్ ఎగ్మోర్ స్టేషన్కి రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. 5, 5:30 or 6 మాక్సిమం. ఎందుకంటే మనకి 6:40కి అక్కడి నుంచి పాండిచ్చేరికి వెళ్ళే ఒక లోకల్ ట్రైన్ ఉంది. దాని డీటెయిల్స్ కూడా నేను కింద ఇస్తాను. దానికి ప్రయర్ బుకింగ్ ఏమి ఉండదండి, లోకల్ ట్రైన్ కదా. మీ 35 rupees టికెట్ పడుతుంది. 180 or 190 kilometers ఉంటుంది. 4 hours జర్నీ టైం. మీరు ఒకవేళ నార్మల్ రోడ్ మీద వెళ్ళినా సరే అంతే టైం పడుతుంది, బికాజ్ రోడ్స్ అంత ఏం బాగోవు లోకల్ రోడ్స్. ఒకవేళ అది హైవే అయితే మాత్రం తొందరగా వెళ్ళిపోతారు. ఇఫ్ యూఆర్ గ్రూప్ ఆఫ్ 5 or 10 ఏదో క్యాబ్ మాట్లాడేసుకొని వెళ్ళిపోండి. మేము ఒక ముగ్గురమే వెళ్ళాం, నేను, విఘ్న అండ్ ప్రదీప్. సో వి జస్ట్ వెంట్ లైక్ దట్. అక్కడి నుంచి మేము ఏం చేసామంటే పాండీకి వెళ్ళాం. మా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అవన్నీ మీకు తర్వాత క్లిప్స్లో వేస్తా. మన ఓన్లీ ట్రావెలింగ్ వరకు ఇందులో చెప్పేస్తున్నా. పాండీ నుంచి మళ్ళీ ఎంబటే బస్ స్టాండ్కి వెళ్ళాం. చిదంబరం బస్ ఎక్కాం. 3:50 కల్లా చిదంబరంలో ఉన్నాం. చిదంబరంలో దర్శనం అయిపోయేసరికి 6 అయింది. లైక్ లైన్ ఏం లేదు, అలా తిరుక్కుంటూ లైక్ ప్రశాంతంగా చేసుకున్నాం. టైం 6 o'clock అట్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఫ్రమ్ చిదంబరం వి వెంట్ టు కుంభకోణంలో ఒక సారంగపాణి టెంపుల్ చూసుకున్నాం, కృష్ణుడిది. దాని తర్వాత స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే తంజావూరుకి వెళ్ళిపోయాం. తంజావూరు కూడా ఇక్కడ బస్ టికెట్స్ కాస్ట్ నేను మెన్షన్ చేయట్లేదు, ఎక్కడైనా 65 to 100 మధ్యలోనే పడింది మాకు ప్రతి చోట బస్ టికెట్ కూడా. ఎన్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ బస్సెస్ ఉంటే కొంచెంసార్లు నిలబడిపోవాల్సి వస్తుంది, చూసుకోండి. సో బేసిక్గా 35 kilometersకి 1 hour పడుతుందండి తమిళనాడులో నేను ఎక్కిన బస్సెస్ వరకు, అది లోకల్ బస్సెస్. సో దట్స్ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు టేక్ కేర్. సో డే 2 వచ్చేసరికి మార్నింగ్ తంజావూరుకి వెళ్ళిపోయినాం. తంజావూరు నుంచి రిటర్న్ వచ్చి స్టేషన్కి వచ్చేసాం. 10 o'clock మీకు ఏమంటారంటే తిరుచిరపల్లి జంక్షన్కి ఒక మెము ట్రైన్ ఉంటుంది, మెము సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది 45 ఎంత ఉంటుంది టికెట్. 1 hourలో వెళ్ళిపోతారు. అక్కడ మీరు ఎంబటే స్టేషన్లోనే ఉంటుంది లగేజ్ పెట్టుకోవడానికి ఒకటి, అక్కడ పెట్టేసుకోవచ్చు, లేకుంటే బయట పెట్టేసుకోవచ్చు. ఎంబటే మేము జంబుకేశ్వరం వెళ్ళిపోయాం. జంబుకేశ్వరం నుంచి మళ్ళీ ఎంబటే శ్రీరంగం టెంపుల్కి వెళ్ళిపోయాం. ఈవినింగ్ వరకు అక్కడనే తిరుగుతూ ఉన్నాం. అక్కడ మూవీకి వెళ్దామని ట్రై చేసాం, టైం సరిపోలేదు, సంథింగ్ బ్లా బ్లా షాపింగ్ అవన్నీ కూడా అక్కడనే చేసుకున్నాం. డే 2 అయిపోయింది. అదే రోజు రాత్రి స్టేషన్ నుంచి మాకు నెక్స్ట్ డే మార్నింగ్కి రామేశ్వరంకి మాకు ట్రైన్ ఉంది. దాని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రమ్ తిరుచి టు రామేశ్వరం నైట్ ఓవర్ నైట్ ట్రైన్ పెట్టుకున్నాం. సో స్టేకి ఏం లేదు, లైక్ ఒక దగ్గర స్టే చేసాం కుంభకోణంలో. ఈ డీటెయిల్స్ వీడియోలో వచ్చేస్తాయి. అండ్ తర్వాత మార్నింగ్ రామేశ్వరం చూసుకున్నాం. మళ్ళీ ఎంబటే బస్ ఎక్కాం. 4 hours 3.5 hours పట్టింది మధురై. దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఓవర్ నైట్ బస్ ఎక్కాం, చెన్నైకి వచ్చేసాం. దట్స్ ఆల్ ఇట్ హ్యాపెండ్. సో ట్రిప్కి వచ్చేసరికి మాకు టికెట్స్తో కలిపి సమ్వేర్ అరౌండ్ 5 to 6K అయింది అప్రాక్సిమేట్గా. మేము లెక్కేం వేయలేదు. సో ఇట్స్ అ బడ్జెట్ ట్రిప్. సో విల్ మూవ్ ఆన్ టు ది వీడియో. ఇదైతే మేము తీసుకున్న రూమ్ గైస్, 100 rupees per person. ఫ్రెషప్ కోసం తీసుకున్నాం. లొకేషన్ అయితే పింగ్ చేస్తా. సో ట్రైన్లో ఇక్కడ దిగినప్పుడే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది ఇదైతే. సో ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేసినప్పుడు ఇక్కడ ఒక పాల కేంద్రం ఏదో ఉంది. అక్కడ టీ, కాఫీ, స్వీట్స్ అవి తిన్నాం. ప్రతి యావరేజ్ ఉన్నాయి, కొంచెం సప్పగా ఉన్నాయి. బేసిక్గా మన టంకి సెట్ కావు. ట్రై చేస్తా అంటే చేయొచ్చు. 10, 15, 20 rupeesలో దొరుకుతున్నాయి అన్ని. సో దాని తర్వాత మేము ఇక్కడ మీనాక్షి అని ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. సో నేనైతే 150 rupeesకి ఒక ఎగ్జిక్యూటివ్ మీల్స్ ఆర్డర్ పెట్టా. తైరు సాదం, సాంబార్ సాదం, కరివేపుల రైస్, ఒక చపాతి, ఒక స్వీట్, మినీ స్వీట్ ఇస్తారు. మిగిలిన ఫ్రెండ్స్ ఇద్దరు ఎగ్జిక్యూటివ్ మీల్స్ ఏవో తీసుకున్నారు 130 rupeesకి. అవి కూడా వర్త్ ద ప్రైజే ఉన్నాయి, చూడండి. ఇదిగో ఫస్ట్ వచ్చేసి మన ఎగ్జిక్యూటివ్ మీల్స్. ఇవన్నీ అన్ని ఒక మినీ మీల్స్ లాగా అనమాట. రకరకాల రైస్ ఐటమ్స్ విత్ ఒక చపాతి విత్ ఒక మినీ స్వీట్ ఇస్తాడు. అండ్ మిగిలినవేమో ఇది మన నార్మల్ తమిళ్ మీల్స్ అనమాట. బాగున్నాయి టేస్ట్ అయితే, కొంచెం సప్పగా ఉన్నాయి బేసిక్గా. అండ్ దిస్ ఈజ్ అవర్ పాండిచేరి రాక్ బీచ్. అసలు సిటీ అయితే అదిరిపోయింది పాండిచేరి. మేము జస్ట్ 2 hours ఉన్నాం ఇక్కడ. అండ్ చాలా నీట్గా ఉంది కదా సిటీ అయితే. మనం ఎక్కడ లిటరింగ్ లేదు, రోడ్డు మీద ప్రతి చోట డస్ట్బిన్స్ ఉన్నాయి. ప్రజలు కూడా కొంచెం సివిక్ సెన్స్ ఉంది, టూరిస్టులకు కూడా బాగానే సివిక్ సెన్స్ ఉంది. అండ్ మన వాళ్ళు చూసారా, ఇద్దరు అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది మెయిన్ రోడ్. లైక్ మీకు స్టేషన్ నుంచి 1.5 kilometers అండి బీచ్. మీకు సరదాగా నడుచుకుంటూ వచ్చేయచ్చు. ఆటో వాళ్ళు మరీ ఓవర్ ప్రైస్ చేస్తారు, కిలోమీటర్కి 70 rupees తీసుకుంటారు. ఇక్కడ అదొకటే నాకు నచ్చలేదు. తమిళనాడు మొత్తం మేము వెళ్ళిన ప్రతి ప్లేస్లో మాకు ఆటోతోనే తలనొప్పి. వచ్చాడండి హీరో 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 అది ఫోర్స్ వచ్చి అది మనమే అండి. సో దాని తర్వాత మనం రాక్ టౌన్లో ఫొటోస్ దిగాం. అది ఫొటోస్ నేను తర్వాత అప్లోడ్ చేస్తా, అది వీడియో బిట్ మిస్ అయింది. అండ్ దిస్ ఈజ్ అవర్ చిదంబరం మార్కెట్. సో చెప్పినట్లే బస్ ఎక్కి చిదంబరం అయితే వచ్చేసాం.
ట్రావెల్ డీటెయిల్స్ నేను ముందే చెప్పాడు, మళ్ళీ చెప్పట్లేదు. చిదంబరం గోపురం ఇది. చిత్ అంబరం అంటే మనసు ఆకాశం అని అర్థం. ఇది బేసిక్గా నటరాజ స్వామి కొలువై ఉన్నది గుడి అన్నమాట ఇది. ఇది పంచభూత లింగాల్లో వాయులింగంగా ఆకాశలింగం అండి ఇది. ఇక్కడ లింగం ఏమి ఉండదు, స్వామివారు ఏమి ఉండరు, నటరాజ స్వరూపంగా ఉంటారు స్వామివారు. ప్రపంచానికి ఆది ప్లేస్, మొదలైన ప్లేస్ అన్నమాట. ఇక్కడ నటరాజ స్వామి బొటనవేలు దగ్గరనే ఉంది అయస్కాంత క్షేత్రం మొత్తము. ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ సెంటర్, మ్యాగ్నెటిక్ పాయింట్కి సెంటర్ ఇక్కడ స్వామివారి కాళ్ళ దగ్గర ఉంది, బొటనవేల్లో ఉంది అంటారు చాలా మంది. సో అదే టెంపుల్ స్పెషాలిటీ అండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఇది. లోపల వరకు ఫోన్ అలో ఉండే కానీ గర్భగుడి దగ్గర మాత్రం మనం తీయలేదు, బికాజ్ ఐ రెస్పెక్ట్ ద ట్రెడిషన్, అక్కడ తీయకూడదని. అండ్ గోపురం చూడండి, ఇదే చాలా పెద్ద గోపురము, చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు కూడా లోపలికి కూడా ఫోన్స్ అలో ఉంటాయి. అండ్ అక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే నటరాజ స్వామి ఉన్నారు. లోపల కూడా లైక్ ఒక దగ్గర ఏమో నటరాజ స్వామి ఉంటారు, ఇంకో గుళ్ళో ఏమో ఏం విగ్రహం ఉండదు. అక్కడ ఉన్న శూన్యత్వంలో శివతత్వాన్ని వెతుక్కోవడమే ఈ గుడి స్పెషాలిటీ అండి. బేసిక్ ఈ గుడి యొక్క మోటోనే అది చెప్పాలంటే. అండ్ మనమైతే ఇక్కడ లోపలికి అయితే వెళ్ళిపోదాము, గుడి లోపలికి. మొత్తం సాంబ్రాణి ధూపం అది చేశారు, సో అందుకే కొంచెం బ్లర్ ఉంది అదనమాట. సో నెక్స్ట్ క్లిప్లో మనకు గుడి పైన గోపురం చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఇది గుడి పైన గోపురం అండి. ఇక్కడ మనం ఒక రోజులో ఎన్ని ఉశ్వాస నిశ్వాసాలు అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాము అన్ని సంబంధించిన గోల్డెన్ రేకులు ఉంటాయి అంటారు అక్కడ. ఇవన్నీ కూడా నార్మల్ మండపాలండి. గుడి బయట కుమారస్వామి దేవాలయం ఉంది, శివుని దేవాలయం అంటున్నా, గణపతి దేవాలయం ఉంది. ఉపాలయాలన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇది ఏంటంటే గవర్నమెంట్ దానిలో లేదన్నమాట. నేను ఇక్కడ అభిషేకం టికెట్ బుక్ చేసుకుందామని ఆన్లైన్లో చూస్తే లేదు. అదేంటి అని అడిగితే ఈ టెంపుల్ ప్రైవేట్గా మేమే మెయింటైన్ చేస్తున్నామండి, గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి హ్యాండ్ లేదు, మొత్తం మేమే చూసుకుంటున్నాము అని అక్కడ అయ్యగారు చెప్పారు. లోపల కూడా బాగా మెయింటైన్ చేస్తున్నాం. హుండీ కూడా ఉండదండి టెంపుల్లో ఇక్కడ, నాకు అయ్యగారు చెప్పారు, నేను అంత స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇది టెంపుల్ వెనకాల వైపు అండి. ఇదంతా కోనేరు ఉంటుంది అనమాట. అందరు పైకి ఫొటోస్ దిగుతున్నారు, మాకు అంత ఇష్టం లేకుండే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారి టెంపుల్ అండి. ఈ రూట్లో కొంచెం మనం ఇటు లెఫ్ట్ తిప్పాను అనుకోని కెమెరా, అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం. చాలా మంది టెంపుల్ మిస్ అవుతుంటారు. శివకామదేవి అని ఉంటారు అనమాట, శివగామి దేవి అంటారు. సో ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. లోపల వీడియోగ్రాఫ్ అలో ఉంది కానీ బట్ రైట్, నేను తీయలేదు అంతే. చాలా బాగుంది. లైక్ ఎలా కట్టారా బాబు ఇస్ ద ఓన్లీ క్వశ్చన్ వెన్ యూ సీ దీస్ టెంపుల్స్. అండ్ మనం అక్కడి నుంచి ట్రావెల్ చేసి కుంభకోణంకి అయితే వచ్చాం. 3 hours తర్వాత 9:30కి టెంపుల్స్ అని క్లోజ్ అండి. ఇదైతే సారంగపాణి టెంపుల్, కృష్ణుని ఆలయం అనమాట. సారంగపాణి అంటే యుద్ధంలో సారంగం పట్టిన కృష్ణుడు అంట. సారంగం అంటే గుర్రం పట్టుకోవడానికి చేతికి వాడతాగా, అది అని నేను అనుకున్నాను, నాకు తెలియకపోతే కరెక్ట్ చేయండి. సో ఈ టెంపుల్ అయితే కుంభకోణంలో ఆది కుంభేశ్వర టెంపుల్, సారంగపాణి టెంపుల్, చక్రపాణి టెంపుల్, భూవర టెంపుల్, ఇంకా చెప్పుకుంటూ పోతే లైక్ ఇప్పుడు ఈ వీడియో సరిపోతే ఎన్నో వందల టెంపుల్స్ ఉన్నాయి కుంభకోణంలో. మాకు కనిపించినంబడే నాకు ఇది గూగుల్లో కనిపించింది, నేను దీని గురించి విన్నా కాబట్టి ఎంబటే వెళ్ళిపోయాయి కుంభేశ్వర టెంపుల్ బదులు. చాలా బాగుంది, రష్ ఎవరులేదు, దర్శనం తొందరగా అయిపోయింది. లడ్డూ తీసుకున్నాం, బయటకు వచ్చేసి మనం స్వామిమలై వెళ్తున్నాం. స్వామిమలై అంటే ఏం లేదంటే షట్షణ్ముఖ క్షేత్రాలని తమిళనాడులో 6 క్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి తిరుచెందూర్, ఒకటి స్వామిమలై, ఒకటి పచ్చముద్ర చోలై అని ఒకటి ఉంటుంది, ఇంకొకటి తిరుత్తని ఉంటుంది, ఇంకొకటి పళని ఉంటుంది, ఇంకొకటి తిరుప్పకుండ్రం ఉంటుంది మధురై దగ్గర. సో ఈ టెంపుల్స్ అన్నీ వెళ్ళాము. ఆ టెంపుల్స్ అని వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో అందులో ఫస్ట్ అయితే మనం స్వామిమలై అయితే వెళ్ళాం. మధురై ఒకసారి వెళ్ళాను. సో ఇది స్వామిమలై అనమాట, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఇక్కడ శివుడికి జ్ఞానాన్ని ఒసగిన సుబ్రహ్మణ్య స్వామి శివుడికి జ్ఞానోపదేశం చేస్తారనమాట. సో అందుకే స్వామిమలై అని అంటారు. ఒక చిన్న కొండ మీద ఉంటుందండి గుడి, వాకబులే, ఒక 50 మెట్లు ఉంటాయి, ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దర్శనం బాగుంది. ఇక్కడ పంచామృతం తీసుకున్నాం. పంచామృతం మనకు పళనిలో ఇచ్చినట్లే ఉంది. దాంతోపాటు ఒక 40 రూపాయలకు చక్కెర పొంగల్ కూడా తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది చక్కెర పొంగల్ కూడా. సో మీకు ఒకసారి ఇది గుడి గోపురం చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇది ఫుల్ వ్యూ అనమాట, మొత్తం లైటింగ్తో చాలా బాగా అవుతుంది. అండ్ ఈ టెంపుల్ వెనకాల ఇక్కడ గ్రామదేవత ఉత్సవం అది కూడా అవుతుంది కాబట్టి అక్కడ కూడా మొత్తం లైటింగ్ పెట్టారు, చాలా బాగుంది నైట్ వ్యూ ఇక్కడ అంతా. సో మనం కుంభకోణంలోనే బంగూరు సత్రం ఒక సత్రం ఉందని నేను లొకేషన్ కింద పెడతాను. 500 రూపీస్ తీసుకున్నారు, 550 రూపీస్ అందరికి, మా బ్యాచ్ అందరికి. ముగ్గురం నైట్ స్టే చేసాం. ఇది కుంభకోణంలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కోనేరు అండి, చాలా బాగుంటుంది. చుట్టూ దేవాలయాలే. మేము ఉన్న రూమ్ పక్కనే కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం కూడా ఉంది. మేము కుంభకోణం మీరు చూసుకోవాలంటే మినిమం 2-3 days పడుతుండే. నవగ్రహ దేవాలయాలు ఉంటాయి, వాటికి ఒక రోజు, మిగిలిన టెంపుల్స్ అని 2 days, పక్కా 3 days పడుతుంది కుంభకోణంలోనే. మేము ఏదో వెళ్ళాం కదా అని ఒక 2 చూసుకున్నాం అంతే. మీరు అలా చేయకండి, అన్నీ చూడండి. ఈ వెళ్ళైతే చాలా బాగుంది, నైట్ పూట వ్యూ బాగుంది కానీ మా కెమెరాలో సరిగ్గా బంధించలేకపోయాం. సో ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం తంజావూర్ బృహదీశ్వర ఆలయం. బృహత్ అంటే చాలా పెద్ద, ఈశ్వర అంటే శివుడు, ఆలయం అంటే మీకు తెలిసిందే, రాజరాజ చోళుడు కట్టించిన దేవాలయం అన్నమాట ఇది.
ఇది చూసినప్పుడే మా బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్ అన్నట్లయింది లోపల గోపురం చూసి. అరే ఎలా కట్టారా ఇస్ ద ఓన్లీ థింగ్. అసలు మాకు నోట్లో నుంచి ఇంకేం వేరే మాట రాలేదు. ఇది ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది ఇక్కడ రూట్ మ్యాప్ ఉంది టెంపుల్లో మనకు అమ్మవారి టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది, దక్షిణామూర్తి టెంపుల్ ఉంది, వినాయకుడి టెంపుల్ ఉంది. వీటన్నిటితో పాటు ఎవరు ఒక యోగి ఉన్నారు, ఆ యోగి టెంపుల్ కూడా ఉంది. అసలు చూడడానికి లైక్ అరే ఎలా కట్టారు, హౌ డు దే ఈవెన్ ఇమాజిన్ ఇట్ ఆన్ పెన్ అండ్ పేపర్. అది ఎక్కడో 20-30 కిలోమీటర్స్ దూరం నుంచి తీసుకొచ్చారు రాళ్ళు అవి ఇవి అంటున్నారు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అంత నాలెడ్జ్ నాకు లేదు. లైక్ సీరియస్లీ ఆ శాండ్ స్టోన్ ఏంటి, ఆ ఏరియాలో దగ్గరలో లేకపోవడం ఏంటి, ఎన్నెన్నో కిలోమీటర్ల వరకు ర్యాంప్స్ కట్టి వాటి నుంచి లాక్కొచ్చి కట్టడం ఏంటి, హౌ డు దే ఈవెన్ ఇమాజిన్ ఇట్ అండ్ హౌ దే ఈవెన్ బిల్డ్ ఇట్ అని. ఇట్లాంటిది ఇంకోటి గంగైకొండ చోళపురం అని ఉంటుంది, దీనికి 20-30 కిలోమీటర్స్ దూరంలో సేమ్ ఇలాంటి టెంపుల్ ఉంటుంది శాండ్ స్టోన్తో. ఇవి కాకుండా ఐరావతేశ్వర టెంపుల్ అని ఒకటి ఉంటుంది, ధరాశారము, దాని పేరు మర్చిపోయాను నేను, ఆ టెంపుల్ పేరు సారీ. అది కూడా కుంభకోణం దగ్గరలో ఉంటుంది. ఈ 3 టెంపుల్స్ ఒకేలాగా ఉంటాయి అనమాట. సో ఇదే మన తంజావూరు పెరియ కోయిల్ అనమాట. సో బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి మాకు 50-60 తీసుకున్నాడు. ఆటోలు ప్రతి చోట ఓవర్ ప్రైజ్డే ఉన్నాయండి. ఐఎమ్ రియల్లీ సారీ, బట్ తమిళనాడులో అయితే చాలా ఓవర్ ప్రైజ్డ్ ఉన్నాయి ఆటోస్. లైక్ మన దగ్గర మేము ఓన్ వెహికల్స్ తిరిగాం కాబట్టి అర్థం కావట్లేదేమో. ఇదైతే మెయిన్ మండపం, లైక్ దర్శనం అయిపోయింది. దర్శనం కూడా చాలా పీస్ఫుల్ అయింది. శివలింగం అయితే మనం ఇలా తల పైకి ఎత్తుకుంటే తప్ప కనిపించింది, అంత పెద్ద లింగం అనమాట. చాలా పెద్దగా ఉన్నాడు ఈశ్వరుడు ఇక్కడ. ఇదంతా టెంపుల్ గోపురం అండి. ఎగ్జిట్ నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను చూడండి, అసలు చాలా బాగుంది ఇదైతే. అండ్ ఇదైతే ఫస్ట్ గణేష్ టెంపుల్. సో ఇదైతే గణేష్ టెంపుల్ బాగుంది, గణపతి చాలా పెద్దగా ఉన్నారు. ఇక్కడ పైన ఉండేసరికి అమ్మవారి దక్షిణామూర్తి టెంపుల్ అండి. ఇది చాలా మందికి తెలియదు, లైక్ నేను అక్కడ ఎవరో వెళ్తున్నారని వెళ్ళాము. చాలా బాగుంది టెంపుల్. అక్కడ నాకు రుద్రాక్ష కూడా ఇచ్చారనమాట ఎవరో. ఇది కుమారస్వామి టెంపుల్ అండి, కార్తికేయుడిది. ఇది ఇక్కడ మండపం అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్ని శివలింగాలే ఉన్నాయి. రైట్ సైడ్ మొత్తం ఇక్కడ అందరు ఫోటోషూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్స్, నార్మల్ ఫోటోషూట్స్, DSLR అన్నీ చేసేసుకుంటున్నారు. అండ్ లోపలికి బ్యాగ్స్ అలో లేవండి, బ్యాగ్స్ బయట మనం పెట్టాలి, 20 రూపీస్ పర్ బ్యాగ్. అదొక్కటి కొంచెం కాస్ట్లీ అనిపించింది, బట్ స్టిల్ ఓకే. ఇగో ఇది మనమే కొంచెం స్టైలిష్ అంతే తీ వీడియో అంతే నడు, అంతే నడు, ఇంకొంచెం ఫాస్ట్గా నడు. సో ఏదో అది మళ్ళీ కట్ చేయలేదు క్లిప్, బ్లూపర్ అనుకోండి, ముందే పెట్టేసా. అండ్ మనం ఇలానే నడుచుకుంటూ పోతే అక్కడ ప్రసాదం స్టాల్ ఉంటుందండి రైట్ సైడ్. మేమైతే అక్కడికి వెళ్ళాము దీని తర్వాత. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పెరియ నంది అండి, చాలా పెద్ద నంది. ప్రదోషకాలంలో అభిషేకం కూడా చేస్తారు ఇక్కడ నందీశ్వరుడికి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి మొత్తం. అబ్బా సన్లైట్ వల్ల కొంచెం నా ఫోన్ ఈజ్ నాట్ ఫోనింగ్. సో ఇదే అంది నంది. ఇక్కడ కూడా చూడండి పైన పెయింటింగ్స్ చూడండి, తంజావూరు స్టైల్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా. ఇంకా ఎక్కడ చూపించవచ్చు మీకు, ఇది ఒక ప్లేస్లోనే ఉందండి మనకు విజిబిలిటీలో అయితే. అక్కడేమో ఒక చిన్న నాట్య మందిరం లాగా ఉంది. ఇక్కడ రుద్రాక్ష ఇచ్చారని చూపించగా ఇదే రుద్రాక్ష అనమాట. అక్కడ ఏమో అనుకుని పోయాం, అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, బయట మొత్తం నాట్య మందిరం ఉంది. అండ్ బయటకు వచ్చేసాక 50 రూపీస్కి ఫుడ్ తిన్నాం, పొంగల్ వడ తిన్నాం. అది టూరిస్ట్ రేట్ అనుకున్నాక అందరికి ఒకటే రేట్. సో తంజావూరు బొమ్మలు అండి తెలిసినాయి కదా, ఇలా తల ఊపుకుంటూ ఇలా ఊపుకుంటూ ఉంటాయి. 400 రూపీస్ బేసిక్ బొమ్మ తీసుకున్నాను నేను, 400 రూపీస్ పేరు పడింది, 1000 రూపీస్ పేరు వరకు కూడా ఉంది. మనం వెంబటే ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కి మనం వెళ్ళిన ప్లేస్ జంబుకేశ్వరం అనమాట. జంబూ వృక్షం మొదల్లో వెలిచిన శివుడు అనమాట. ఇక్కడ జలలింగం అనమాట స్వామివారి దగ్గర ఎప్పుడు వాటర్ ఇలా ఊరుతూనే ఉంటాయి కొంచెం. లోపల ఫోన్ అలా ఉంది కానీ మాకు ఆ విషయం తెలియక బయటనే పెట్టిపోయాం. నా మూర్ఖత్వానికి ఇది ఒక పరాకాష్ఠలాగా అయిపోయింది. అందరు ఫోన్ లోపలికి తీసుకెళ్తారు, చెకింగ్ లేదు ఏం లేదు, నేనేమో బయట కౌంటర్లో పెట్టాను ఎందుకులే అని. సో ఇదే అండి జంబుకేశ్వరం. నెక్స్ట్ వస్తే శ్రీరంగం అండి, అక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్ అండి ఆటో ఎక్కొచ్చాం. ఈ గోపురం అసలు ఆ సౌత్ ఇండియా మొత్తంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గోపురం ఇది. లైక్ మేమందరం ఉండి ఓకే గోపురం అయింది కదా, లోపలికి వెళ్ళిపోతే గుడి ఉంటుంది కదా అనుకుని వెళ్ళిపోయినా కానీ లోపల ఒక ఊరు ఉందండి. లిటరల్లీ ఒక 7 ప్రాకారాలు ఉన్నాయి రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే. అక్కడి నుంచి 7 ద్వారాలు కదా, 7 ప్రాకారాలు ఉన్నాయి. అంత పెద్దగా ఉందన్నమాట గుడి. ఇది లార్జెస్ట్ ఫంక్షనింగ్ హిందూ టెంపుల్ ఇదే అనమాట ఇండియాలో అయితే. అక్కడ ఉన్నది గరుత్మంతుడు అనమాట. గరుత్మంతునికి అంత పెద్ద గుడి ఉంది అక్కడ. ఇక్కడ ప్రసాదం సేల్స్ అండి. ఇక్కడ అడై అని దోశ చాలా ఫేమస్ అనమాట, మార్నింగే ఉంటుంది. మీరు వెళ్తే కంపల్సరీ ట్రై చేయండి. మేము వెళ్ళేసరికి అయిపోయింది. అండ్ ఇదంతా ప్రాకారాలు అండి, చూసారా? అది కొంచెం 3D ప్రింటెడ్, కొంచెం బయటికి కట్టినట్లేదా, అది చిన్న రథం అనమాట. ఇవన్నీ రంగమండపం వెనకాల ఉన్న పిల్లర్స్ అండి. సో దర్శనం బాగా అయింది. మేము 100 రూపీస్ టికెట్ అన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, చెప్పడం మర్చిపోయాం. సో శ్రీరంగంలో మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం, రామేశ్వరం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, మధురై ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. లింక్స్ కింద ఇస్తా. ఇది రంగ విమానం అండి, స్వామివారి విమానం అనమాట. బాగా కనిపిస్తుంది వెనకాల నుంచి. ఇదంతా మాడవీధులు అండి ఇవన్నీ స్వామివారివి. ఇవంతా వెనకాల వైపు నుంచి మేము వెళ్ళిపోతున్నాము. ఇదంతా ఒక ప్రదక్షిణ పాత్రలాగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సో మేమైతే 50 రూపీస్ కడితే పైకి వెళ్ళనిస్తారు అనమాట. ఇది పైకి వెళ్ళినప్పుడు వీడియో, ఇది 1% ఛార్జింగ్ ఉందనుకుంటా ఫోన్లో, కొంచెం స్ట్రక్ అవుతుంది ఈ వీడియో.
వీడియో అయితే. లైక్ ఫుల్ వర్షం పడుతుంది, సో కొంచెం క్లారిటీ అటు ఇటుగా వచ్చింది. బట్ పైనుంచి వ్యూ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అన్నట్లు ఉండే అండి వ్యూ అయితే. కొన్ని క్లిప్స్ వేరే ఫోన్లో తీసాం, సో ఫ్రేమ్స్ అటు ఇటు డ్రాప్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్నది వెల్లై గోపురం అండి, అంటే వెల్లై గోపురం కాదు, లైక్ వైట్ కలర్లో ఉంటుంది. దానికి ఒక వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది. అది ఎప్పుడైనా నేను సపరేట్ వీడియో చేసి చూపిస్తాను అనమాట, ఎందుకు ఆ ఒక్క గోపురానికి వైట్ కలర్ వేశారు అని. అండ్ ఇది ఇంకొక వ్యూ అండి, మీరు చూసుకున్నట్లయితే ఇది ఐఫోన్లో తీసాం. సో చూడండి ఇదంతా చాలా పెద్దగా ఉంటుంది. ఇదైతే 50 రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్. సో మేము వెంబటే నైట్ అక్కడనే ట్రైన్ ఎక్కేసి రామేశ్వరం వెళ్ళిపోయాం. రామేశ్వరంలో కరెక్ట్ బీచ్కి, రామేశ్వరం టెంపుల్ బీచ్, అగ్నితీర్థం అంటాం అది బేసిక్గా. అగ్నితీర్థం వెనకాల మధు లాడ్జ్ అని ఉంది, ఇక్కడ తీసుకున్నామండి. 200 రూపీస్ తీసుకున్నారు 3 పర్సన్స్కి. ఒక లాకర్ ఇచ్చారు, వెంబటే స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. సో మార్నింగ్ వెంబటే దిగేసాం. ఇక్కడ అగ్నితీర్థం ఎదురుగానే ఇక్కడ శంకరమఠం ఉంది రైట్ సైడ్, అక్కడ కూడా రూమ్స్ ఉంటాయండి, మాకు ఆ విషయం తెలియదు. సో ఇది రామేశ్వరం గోపురం అండి. ఆ గోపురం నుంచి రైట్ సైడ్ వెళ్ళి మీరు మళ్ళీ లెఫ్ట్ వెళ్తే ఇంకో గోపురం వస్తుంది. అక్కడ మీకు 21 బావులు ఉంటాయన్నమాట. మీరు 21 బావుల్లో స్నానం చేద్దాం అనుకుంటే మేమైతే 21 బావులకి వెళ్ళి స్నానం చేసి వచ్చాము. సో ఇదే అండి అగ్నితీర్థం. ఇదైతే చాలా జనాలు ఎక్కువ మంది ఉన్నారు, పిండ ప్రధాన కార్యక్రమాలు అవి ఇవి ఎక్కువ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు చూసారు లైటింగ్ పెరిగిపోతుంది, మొత్తం వీడియో క్లారిటీ పోతుంది. ఇష్యూ ఏంటో నాకు అర్థం కాదు, డైరెక్ట్ సన్లైట్ పడుతున్నప్పుడు నా లెన్స్ ఇలా అవుతుంది ఫోన్ది. మీకు ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ చూసారా ఇదంతా కూడా ఇదంతా ఫిషింగ్కి సంబంధించిన బోట్స్ అనమాట ఇవన్నీ ఇక్కడ. సో మళ్ళీ మనం రిటర్న్ వచ్చేసాము. ఇదంతా టెంపుల్ ప్రాకారం అండి. సో ఇది గోపురం. మాకు పొద్దునే రామేశ్వరంలో అన్నదానం, మార్నింగే అక్కడ అన్నం తినేసాం. బయట అంతా రష్ ఉంటుంది, లోపల ప్రశాంతంగా తినేద్దామని తింటున్నప్పుడు అక్కడ పనిచేసే ఒక అయ్యగారు వచ్చి మాకు ఏమంటారు స్వామివారికి పెట్టిన పంచి ఇచ్చేశారు. లైక్ మేము బయటకు వెళ్ళి కొందాం అనుకుంటున్నాం, మాకు ఆ రోజు దొరికింది. ఇట్స్ రియల్లీ ఫార్చునేట్ మాకైతే. సో ఇక్కడ రామతీర్థం అని ఒక టెంపుల్ ఉందండి. విభీషణ్కి ఇక్కడనే పట్టాభిషేకం అయింది అంటున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే. లోపల టెంపుల్ ఉంది కానీ ఫుల్ రష్ ఉంది. ఇక్కడ నుంచి రామసేతు కనిపిస్తుంది అంటే వచ్చాం, కానీ ఇక్కడ నుంచి మాకు ఏం వ్యూ పాయింట్ అయితే ఏం లేదు. సో వెంబటే మళ్ళీ మేము ధనుష్కోడి రూట్లో అయితే వెళ్ళిపోతున్నాము. సో దిస్ ఈజ్ ధనుష్కోడి అండి రూట్. అసలు మేము ఈ రూట్లో వెళ్తుంటే అక్కడెక్కడనో ఉన్నాయి కదా అలలు, మా మీద వరకు కూడా చిన్న చిన్న తుంపర్లాగా పడుతున్నాయి. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అంత ఫోర్స్గా వస్తాయని. చిన్న చిన్న తుంపర్లు పడుతున్నాయి. అండ్ ఒక ఆటో మాట్లాడుకున్నాం, 1500 పడిందండి. 1500 సంథింగ్ 1200 తీసుకున్నాడు ముగ్గురికి అయితే. అండ్ లైట్ హౌస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మేము వెళ్ళేది అయితే లైట్ హౌస్. లైట్ హౌస్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందని చెప్తే వెళ్ళాం. 20 రూపీస్ ఎంతో పైకి ఎక్కడానికి. 9 ఫ్లోర్స్ ఉన్నాయి చూసుకోండి. సో దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ లైట్ హౌస్ అండి. దట్స్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అది. సో మేము మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగి అటువైపు ప్రయాణం స్టార్ట్ చేసాం. సో మొత్తం మీద ఇదంతా ఒక 20-30 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు రామేశ్వరంలో పొద్దున మాకు దర్శనం ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది కాబట్టి ఇక్కడ మాకు ఎక్కువ టైం మిగిలిందనమాట. అండ్ టెంపుల్ బయట చిన్న చిన్న క్యూట్ గణపతి కిచెన్స్ అమ్ముతున్నారు, శంఖంతో చేసినవి. 50 రూపీస్కి 10 అన్నాడు. తీసుకుందామని క్యాష్ ఇస్తే తడిచిపోయిన క్యాష్ నేను తీసుకోనండి అన్నాడు. అన్న ఒక 5 నిమిషాలకు ఫోన్ తీసుకొస్తాం, ఫోన్పే చేస్తామని లోపు వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళ మీకు కానీ కనిపిస్తాయని కంపల్సరీ తీసుకోండి, మిస్ అవ్వకండి. సో ఇది అక్కడి నుంచి ఇంకో వ్యూ అండి. ఇది ఇంకో కెమెరాలో తీసాము, ఐఫోన్లో తీసాము. చూడండి ఎంత బాగుందో వ్యూ, ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా ఇదంతా. అండ్ లాస్ట్ వరకు కూడా మీకు ఇక్కడ వెహికల్స్ వెళ్తాయండి. ఆ లాస్ట్ ఒక పాయింట్ ఉంది కదా, అక్కడ వరకు కూడా వెహికల్స్ వెళ్తాయి. అండ్ ఈ ఏరియాలో మొత్తం సీ ఫుడ్ చాలా ఫేమస్, కానీ తినకండి, అస్సలు నీట్గా లేదు, అసలు ఆయిల్ అస్సలు బాగాలేదంట. సో దిస్ ఈజ్ ధనుష్కోడి, ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనోడు చూడండి ఫోటోలు దిగుతాయి. ఇక్కడ అంతా కూడా మనకు ఫోటోగ్రాఫ్స్ దిగడానికి బాగుంటుంది. అండ్ లైటింగ్ అంత సరిగ్గా ఉండట్లేదు, బట్ అక్కడ మీరు చూసుకున్నారా అది టెలిస్కోప్ అండి. అక్కడ మీకు 50 రూపీసో 15 రూపీసో 20 రూపీసో ఛార్జ్ చేస్తున్నారు మనిషికి. అక్కడనే శ్రీలంక చూపిస్తా అంటున్నారు, కానీ మనోడు వెళ్ళాడు, ఏం అంతేం కనిపించలే బ్రో అది ఇది అంటున్నాడు. సో ఇక్కడైతే అందరూ ఫోటో సెషన్స్ వామో పిచ్చిగా అయితేనే ఉన్నాయి ఇక్కడ ఫోటో సెషన్స్ అన్నీ. ఇంకా ఏముందంటే ఇదే లాస్ట్ ల్యాండ్. ఇక్కడ అందరూ ఫోటో దిగేసి అట్ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని ఫోటోలు దిగుతున్నారు. అండ్ ఐస్ క్రీమ్స్ అవి ఇవి ఉన్నాయి ఇక్కడ. అసలు ఏం తీసుకోకండి, ఎందుకంటే లైక్ ఏవి కూడా బ్రాండెడ్వి లేవు, అంత లోకల్ మాలే ఉంది. సో మళ్ళీ మనం తీసుకొని హెల్త్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకని చెప్పి మా వాళ్ళకి కూడా చెప్పా. సో రిటర్న్ వెళ్తున్నప్పుడు పంబన్ బ్రిడ్జ్ కనిపిస్తుందండి. ఇది రోడ్ అండ్ రైల్వే బ్రిడ్జ్ అండి. ఆ రామేశ్వరం ఐలాండ్ కదా బేసిక్గా, ఆ రామేశ్వరం ల్యాండ్ని ఇండియన్ మెయిన్ ల్యాండ్తో కలిపే ఏకైక బ్రిడ్జ్ అన్నమాట ఇది. సో మేము రిటర్న్ మధురైకి వెళ్ళేటప్పుడు కనిపించింది. సో మధురైకి ఒక్కదానికి టికెట్ మాకు 150 ఎంతో పడింది. నాన్ స్టాప్ అన్నట్టుగా, నాన్ స్టాప్ కాదండి బస్సు. సో వాళ్ళంతే ఫేక్ చేస్తారండి. నేను కంప్లైంట్ కూడా రైజ్ చేశాను TNRTCలో, ఏం రిప్లై లేదు. సో మీరు మాత్రం నాన్ స్టాప్ ఉన్నా లేకుండా ఎక్కేసేయండి ప్రశాంతంగా. సో మనమైతే మధురై వచ్చేసాం. సో మధురై స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఇక్కడ 6 కిలోమీటర్స్ ఉంది టెంపుల్కి. సో అక్కడి నుంచి ఇక్కడికి మేము ఆటో మాట్లాడుకున్నాం. మనం తమిళ్లో కొంచెం గట్టిగా మాట్లాడేసరికి 150-170 ఒప్పుకున్నాడు. అండ్ మధురైలో యూ కెన్
షాప్ ఎవ్రీథింగ్, టెంపుల్ జ్యువెలరీ కావాలా, మీకు శారీస్ కావాలా, ఆర్ మీకు ఏదైనా కలెక్టబుల్స్ కావాలా, యాంటిక్ ఏమైనా కావాలా, బట్టలు కావాలా, ఆర్ మీరు ఏమైనా ప్లాస్టిక్ సామాన్లు కావాలా, యూ నేమ్ సంథింగ్ దొరికేస్తాయి. మన బేగం బజార్ లాగా ఉంటుంది టెంపుల్ చుట్టూ కూడా. అండ్ ముందుకు వెళ్ళే కొద్దీ అక్కడ గోపురం దగ్గర నుంచి ఎంట్రన్స్ లేదు, మేము వేరే గోపురం వైపు నుంచి వెళ్ళాము. సో ఇక్కడ ఒక దగ్గర లైటింగ్ బాగుంది వీడియో తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడ ఒక చిన్న షాట్ తీశాను అంతే. దర్శనం కూడా చాలా బాగా అయింది. అంటే 5 hours అన్నారు దర్శనానికి. సో ఫస్ట్ సుందరేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాము, అక్కడ 10 minutes 20 minutes అయిపోయింది. ఫస్ట్ ఎవరైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అటు వెళ్తారు, మేము అక్కడ దర్శనం చేసుకొని అమ్మవారి టెంపుల్ దగ్గర కొంచెం ఇట్లా లెగ్ స్ట్రెక్ చేస్తే పైన అమ్మవారి ఫేస్ కనిపిస్తుంది హారతి ఇచ్చేటప్పుడు. దండం పెట్టుకొని వచ్చేసాం. ఇదే అండి మధురై బజార్ అనమాట. ఇదంతా అంతా హోల్సేల్ ఉంటుంది. మీరు కళ్ళజోళ్ళు కానీ, బ్రేస్లెట్స్ కానీ, చేతికి తాళ్ళు కానీ, లాకెట్స్ కానీ అన్ని ఇక్కడనే తీసుకోవచ్చు. సో మేమైతే ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చేసాం, చాలా పేరు మోసిన రెస్టారెంట్ అంట. పేరేంటో మీకు కనిపిస్తూనే ఉంటుంది. మేము ఇక్కడైతే ఫస్ట్ ఒక దోశ ఆర్డర్ పెట్టారు మా వాళ్ళు, 60 rupees ఎంతో పడింది దోశ. లైక్ గట్టిగా లైక్ సాలిడ్గా ఉంది సైజ్ అయితే, లోపల మసాలా ఏం లేదు, ప్లెయిన్ దోశ అనమాట ఇది. సో తేంగా చట్నీ అంటే కొబ్బరి చట్నీ ఇచ్చాడు, తక్కాలి చట్నీ ఇచ్చాడు అంటే టమాటా చట్నీ, సాంబార్ టేస్ట్ బాగుందంట. సో ఇదైతే చిల్లీ పరోటా, లైక్ ఒక ఆనియన్ రైతా ఇచ్చాడు. ఇది లైక్ కొత్తగా ఉందని ట్రై చేద్దామని తీసుకున్నా కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మనం నైట్ ఏమంటే 605 rupees అండి బస్ ఎక్కి చెన్నై వచ్చేసాం. చెన్నైలో మేము ఇక్కడ ఒక స్టేషన్ దగ్గర దిగాం అనమాట, కీలంబాకం స్టేషన్. ఇది 100 rupees per person తీసుకున్నారు ఫ్రెష్ అప్ అవ్వడానికి. 100 rupees కట్టి ఫ్రెష్ అప్ అయిపోయాం. సో మనం ఇక్కడ నుంచి కోయంబేడు వెళ్తున్నాం. కోయంబేడులో ఏముందంటారా, రోహిణి థియేటర్. సో పిచ్చిగా ఎంజాయ్ చేసామండి ఇక్కడైతే. అసలు 4th day ఇది స్కూల్ రిలీజ్ అయ్యి అయినా సరే జనాలు వామ్ము, అసలు చిన్నవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు, ముసలి వాళ్ళు లేరు, అందరూ థియేటర్లో ఎగురుతూనే ఉన్నారు. వీఆర్ లైక్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ అనమాట. ఫస్ట్ టైం ఒక లైక్ తమిళనాడులో మూవీ చూడడమే ఫస్ట్ టైం ఇది మాకు, అది కూడా రజనీ మూవీ చూసాం మేము. మొత్తం లోపల ఇలా మా ట్రిప్ని అయితే ముగించేసాం గైస్. సో ఇలాంటి మరింత కంటెంట్ కోసం మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు మళ్ళీ వస్తుంటాను. భీమవరం వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తా. బై బై, టేక్ కేర్.